రిటైర్మెంట్ ఫంక్షన్ అనగానే ఒక గంభీరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక జీవన ఒరవడికి అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది ఉంటుంది. పొద్దుగా లేవాలి, స్కూల్ పిల్లలు పోయినట్టుగానే రెడీ అయిపోయి పోవాలి, కాలేజీకి పోవాలి, ఒక డిఫరెంట్ యాక్టివిటీ ఉంటుంది. బహుశా నేను అనుకుంటా చంద్రన్నకి ఇది పూర్తిగా అలవాటు అయిపోయింది. మాకు తక్కువ పరిచయమే కానీ ఎక్కువ అనుభవం ఏర్పడ్డది. ఎందుకనంటే రోజువారీగా మాట్లాడము, బంధుత్వం కలుపుకోవడము, దీంతో ఏంటంటే మేము కూడా కొంచెం కీన్ అబ్జర్వేషన్ అయింది అన్నట్టు. అరే ఇంత డెడికేటెడ్ గా పనిచేస్తారా అనే దానిలో కొంత చంద్రన్నను చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఏంటంటే మీరు అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది. చంద్రన్న ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారని చెప్పేసి మా పెద్దన్న చెప్తా ఉన్నాడు ఇందాక. అంటే ఎంత కష్టపడి పైకి వచ్చారనేది. మేము ఇప్పటిదాకా చూసింది ఏంటంటే ఒక చదువుకున్న ఒక వ్యక్తి ఆ కుటుంబంలో ఉంటే మిగతా వాళ్ళందరినీ కూడా కొంత ఒక మార్గదర్శకంగా చూపిస్తాడని మాత్రం మేము నేర్చుకున్నాం. కానీ ఆయన కష్టపడి ఈ స్థాయికి రావడానికి వెనుక ఉన్నటువంటి శ్రమను కూడా మనము కొంత అబ్జర్వేషన్ చేయాలి, చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ కుటుంబంలో చదువుకొని గొప్ప స్థాయికి వెళ్తేనే డెఫినెట్ గా ఆ కుటుంబం అనేది ఒక టర్న్ తీసుకుంటది, మైల్ రాయి. అదే మన ఫ్యామిలీకి అందరు కూడా మేము కూడా ఇవాళ ఈ స్థాయికి రావడానికి కూడా ఎక్కడో దగ్గర స్ట్రగుల్ జరుగుతూనే ఈ స్థాయి వరకు వచ్చాము. చంద్రన్న కూడా ఏంటంటే ఇవాళ ప్రొఫెసర్ గా, ప్రిన్సిపల్ గా, లెక్చరర్ గా తను ఎన్నో పదవులు అనుభవిస్తూ ఒక కుటుంబానికి ఒక మార్గదర్శకంగా ఉండి నేను ఒక్కనే బాగుంటే కాదు నా కుటుంబం మొత్తం కూడా బాగుండాలని చెప్పేసి తాపత్రయపడ్డటువంటి వ్యక్తి గౌరవ చంద్రన్న గారు. అంతేకాకుండా చాలా మందిని చూస్తూ ఉంటాం మనం, ప్రేమను పంచేదానిలో కూడా నిజంగా అన్ననే. మేము ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మాకు ఇస్తున్నటువంటి ఆప్యాయతలో కానీ డెఫినెట్ గా ఆయన దాన్ని రీచ్ కావడం అనేది ఎవరికైనా కష్టంగానే ఉంటది. దాంట్లో చూస్తే చాలా గొప్పగా ఇద్దరు కూడా అన్న వదిన ఇద్దరు కూడా చాలా గొప్ప వాళ్ళుగా ఆ కుటుంబంతో సంబంధం కలుపుకుంటడం మాకు కూడా నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. అంతేకాకుండా ఏంటంటే నిజంగా ఇందాక మాకు శ్రీనివాస్ గారు రఘునాథపురం శ్రీనన్న ఒక విషయం చెప్పాడు. నిజంగా దొడ్డి కొమరయ్య పుట్టినటువంటి ప్రాంతం నుంచి, ఒక పోరాటాల ప్రాంతం నుంచి బండు నరసింహులు గారు అంటే కూడా ఒక పోరాటాలకు మారుపేరు. ఆలేరన్నగానే బండు నరసింహులు గారు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబం యొక్క వారసత్వం అంతా కూడా ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల కోసమే సేవ చేస్తూ నా వరకు కూడా నేను ఇవాళ బండు నరసింహులు గారి వారసురాలుగానే రాజకీయాలు కొనసాగుతూ ఏ పార్టీలో ఉన్నా ఏ జెండా మోస్తున్నా ప్రజల ఎజెండానే మా జెండాగా పనిచేసినటువంటి కుటుంబం బండు నరసింహులు గారి కుటుంబం. ఈ రెండు కుటుంబాలు ప్రజల కోసం పనిచేసినటువంటి కుటుంబాలు. ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా గౌరవ చంద్రన్నను ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరూ కూడా పొగుడుతూ ఉంటే వీఆర్ వెరీ 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 హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అయితే రిటైర్మెంట్ అనేది ఎవరికైనా ఎప్పుడోసారి రాక తప్పదు. ఎందుకంటే మన ఏజ్ రీత్యా కావచ్చు, లేకపోతే కొన్ని ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొన్ని రూల్స్ ప్రకారంలో కూడా ఎంత మనం యాక్టివ్గా ఉన్నా రిటైర్మెంట్ అనేది తప్పదు. కానీ ఆ రిటైర్మెంట్ తర్వాత కూడా చాలా లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ను మనం లీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా మనం చేస్తున్నటువంటి సేవలో ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఒక ఉపాధ్యాయ వృత్తి, సరే ప్రిన్సిపల్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తి ఉందో దానికి డిఫరెంట్ గా కూడా సమాజంలో చాలా పని చేయడానికి ఇంకా చాలా స్పేస్ ఉంది. అట్లాంటి అవసరాలు కూడా వాళ్ళ సమాజానికి ఉన్నాయి. ఎందుకంటే భవిష్యత్ తరాలకు, ఇందాక నా వెనుక కూర్చున్నటువంటి ఒక ఆవిడ చెప్పారు ఇక్కడ కూర్చున్నప్పుడు, ఒక మంచి తరం అంతా కూడా వెళ్ళిపోతా ఉంది. నిజంగా మనకు కూడా అనిపిస్తా ఉంది, ఒక తరం వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ యొక్క 60 సంవత్సరాల అనుభవాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భము, సమయము, మీలాంటి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ను మా అందరు కూడా నేర్పాలి, భవిష్యత్ తరాలకు అందించాలి. మరొక వేదిక ద్వారా మీరు ప్రజల్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీరు రిటైర్మెంట్ను గొప్ప స్ఫూర్తితో తీసుకోండి. నేను ఇంకా బాగా సేవ చేస్తా అనే దానిలో మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మీకు శాలరీ ఉండకపోవచ్చు కానీ సేవ మాత్రం ఉంటుంది, దానిలో కంపల్సరీ నేను చెప్పగలుగుతాను. ప్రభుత్వం తరపున మీకు మేముగా నీకు అంటే శాలరీ ఇవ్వలేకపోవచ్చు, పెన్షన్ మాత్రం ఇవ్వగలుగుతాం. కానీ మీరు దీంట్లో కూడా కొట్లాడినారు, ఇంకా మాకు రిటైర్మెంట్ ఇంకా టైం కావాలని. ఓకే, గవర్నమెంట్ కూడా మళ్ళీ రీథింక్ చేస్తుందేమో చూద్దాము. మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వదినమ్మ గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. పదే మాట్లాడుతూ ఉంటారు మా వదినమ్మ కూడా. పొద్దున్న లేవగానే అన్నయ్య వెళ్ళిపోతారు, ఒక్కొక్కసారి నాకు బోర్గా ఉంటుంది అని చెప్పేసి. సరే, రిటైర్మెంట్ అవుతుందనే బాధ కూడా ఉన్నది వదినమ్మలో. దాన్ని మీరు ఎవ్వరు కూడా బాధగా తీసుకోవద్దు, హ్యాపీగా తీసుకోవాలి దేనైనా కూడా. ఎందుకంటే మనందరం కూడా రిటైర్మెంట్ కావాల్సినటువంటి వాళ్ళమే. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సార్ అయినా, మేము రాజకీయాల్లో ఉన్న మేమైనా, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరమైనా కూడా ఆఫ్టర్ 6 years కొంత రిటైర్మెంట్ అవసరం. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా మనకు కూడా కొంత స్పేస్ కావాలి, ఉత్సాహం కావాలి. దాన్ని పాజిటివ్ గా తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు మరింత సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ భగవంతుడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.